సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ రోజు అసెంబ్లీలో రోడ్లు, బ్రిడ్జిలు, టీఎస్ ఐపాస్ పై చర్చించనున్నారు. అటు మండలిలో హరితహారంపై చర్చ జరగనుంది. ఇక అసెంబ్లీ సమావేశాలను ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఫైర్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎట్లయితే వాహనాలు ఇచ్చారో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సొంత వాహనాలు ఇచ్చినట్లయితే వీళ్ళు ఇంకా సమర్థవంతంగా విధులను నిర్వహించడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ప్రైవేట్ వాహనాల వల్ల, చెడిపోయినటువంటి వాహనాల వల్ల వాళ్ళు సరైనటువంటి రాత్రిపూట ప్రయాణం చేయలేకపోతున్నారు కనుక దాని మీద కూడా దృష్టి పెట్టాల్సింది ఉంది అధ్యక్ష. దాని మీద ఏదైనా ప్రతిపాదన ఉందా? ప్రతిపాదన ఉంటే ఈ వాహనాలు కూడా మరి ఎప్పట్లోగా వాహనాలు సమకూరుస్తారో మరి వారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, ఈరోజు ఈ గీతావృత్తి అనేది వందల సంవత్సరాల నుంచి చెట్టు ఎట్లయితే ఎక్కుతున్నారో 500 సంవత్సరాల క్రితం చెట్టు ఏ విధంగా ఎక్కిండ్రో ఈరోజు యాంత్రికంగా ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఈరోజు కూడా అదే విధంగా చెట్టు ఎక్కడం జరుగుతుంది అధ్యక్ష. మరి దాని మూలన ఈ సంవత్సరంన్నర లోపలనే 100 మంది చనిపోయినారు అధ్యక్ష. 102 మంది చనిపోయారు. 799 మంది పర్మనెంట్ డిజేబుల్ అయింది అధ్యక్ష. తర్వాత పాక్షికంగా 443 మంది అయింది అధ్యక్ష. మరి ఈ డిపార్ట్మెంట్ నుంచి చెట్లు ఎక్కడానికి మరి ఆ మధ్యలో ఏదో యంత్రం కూడా పేపర్లో, టీవీలో చూడడం జరిగింది అధ్యక్ష. మరి అలాంటి యంత్రాలు కొనుక్కోవడానికి కానీ లేదంటే కోఆపరేటివ్ సొసైటీల ద్వారా వాళ్ళకు కొనియడం కానీ అలాంటిది ఏదైనా ప్రయత్నం జరుగుతుందా? అది కూడా వారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మూడవది అధ్యక్ష, ఈరోజు స్వాతంత్రం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు కూడా అధ్యక్ష ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎట్లా ఆ గీతా వృత్తి నుంచి ఎట్లా డబ్బులు గుంజాలని ఆలోచన చేసినారు, వాళ్ళు ఎట్లా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేసింది, కానీ చెట్లు పెంచాలని చెప్పి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం కొన్ని కోట్ల చెట్లను నర్సరీలు పెంచి కొనుక్కొచ్చి మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి దగ్గర కూడా ప్రతి విలేజ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి మొన్ననే లక్షల చెట్లు కూడా నాటడం జరిగింది. మరి నాటినటువంటి చెట్లను పెంచడానికి పర్మనెంట్గా ఏదైనా పద్ధతి అవలంబిస్తున్నారా? డ్రిప్ లాంటివి ఏమైనా పెట్టారా? బోర్ వేసారా? లక్షల జిల్లాకు మొత్తం కోట్ల చెట్లు నాటడం జరిగింది. మరి దానికి డ్రిప్ కానీ ఈత చెట్లు, తాటి చెట్లు చాలా పెట్టడం జరిగింది. ఏ ప్రభుత్వం చేయలేస్తారు అది? అసలు ఈ వృత్తినే పట్టించుకోలేదు. వృత్తిని ఎట్లా బంద్ చేయాలి, ఎట్లా పూర్తిగా నాశనం చేయాలి, ఎట్లా నిషేధించాలి అని చెప్పి హైదరాబాద్ లాంటి పట్టణాల్లో నిషేధించినటువంటి పరిస్థితి మేము చూసాం అధ్యక్ష. కానీ ఇచ్చిన మాట ప్రకారం నిషేధాన్ని ఎత్తివేసి మరి చెట్లు కూడా కల్తీ లేకుండా నివారించడానికి ఒకే ఒక మార్గం చెట్లు పెంచడం అధ్యక్ష. మరి ఈరోజు ప్రభుత్వం ఎంతో గొప్పగా నిర్ణయం తీసుకొని కోట్ల చెట్లు ఈరోజు నర్సరీలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి డ్రిప్ లాంటిది ఏమైనా పెట్టారా? బోర్ వేయించడానికి ఏమైనా ప్రయత్నం చేసిండ్రా? మరి ఎలాంటి ప్రయత్నం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నుంచి కూడా బోర్ వేసి డ్రిప్ పెట్టడానికి కూడా మరి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా ముందుకు వచ్చారు అధ్యక్ష. లేదంటే మన ప్రభుత్వం నుంచి అయినా ఏదైనా చేయడానికి ఏదైనా అవకాశం ఉందా? అలాంటి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారో మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. గతంలో ప్రతి సొసైటీకి 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలని జియో ఉంది అధ్యక్ష. మరి అలాంటి ప్రతిపాదన ఎప్పటి లోపల ఈ సొసైటీలకు 5 ఎకరాల ల్యాండ్ ఇస్తారో, మరి ఎప్పటి లోపల ఇది కంప్లీట్ చేస్తారో మరి వారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, చాలామంది ఈ వృత్తికి సంబంధం లేనటువంటి వ్యక్తులు, దళారులు ఈ వ్యవస్థలో చేరి చాలామంది ఈ సొసైటీలను భయపెట్టించి అక్కడ ఆ దుకాణాలు కూడా కొంతమంది వృత్తికి సంబంధం లేని వ్యక్తులు కూడా నడుపుతున్నారు అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, సంగారెడ్డిలో కావచ్చు, జహీరాబాద్లో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, గద్వాల్లో కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. నా దగ్గర వాళ్ళ పేర్లతో సహాధారాలు ఉన్నాయి అధ్యక్ష. ఎవరు నడుపుతున్నారో వృత్తికి సంబంధం లేని వ్యక్తులు ఈ వృత్తిలో చేరి ఏ రకంగా జులుం చెలాయిస్తున్నారో మరి మొత్తం పోయింది అధ్యక్ష. గతంలో చాలా ఉండేది అధ్యక్ష, ఇప్పుడు అక్కడక్కడ కొంతవరకు మిలిగింది అధ్యక్ష. మరి నిర్మూలన అనేది పూర్తి స్థాయిలో నిర్మూలన చేయాలి అధ్యక్ష. మరి అది ఎప్పటి లోపల నిర్మూలన చేస్తారు? కేవలం వృత్తిదారులకే ఈ దుకాణాలు నడిపేటట్టు చేసిన బాధ్యత ఉంది. దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు చేపడతారో మరి మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. చివరగా అధ్యక్ష, ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హోలోగ్రామ్స్ అనేటివి అంటే లేబుల్స్ అధ్యక్ష. దాదాపు 600 నుంచి 700 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అధ్యక్ష ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు మేము కూడా సంఘాల నుంచి పోయి మేము కూడా గట్టిగా నిలదీశాం అధ్యక్ష.
ఆ హోలోగ్రామ్ చేసినటువంటి వ్యక్తి గుట్కా అదేది మన యూఫ్లెక్స్ అని చెప్పి గుట్కా కంపెనీ తయారు చేయడానికి ఇచ్చిన అధ్యక్ష. ఆయనకు ఎలాంటి సాఫ్ట్వేర్ లేదు అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష ఎక్కడైనా కల్తీ మద్యం సేవించి ఏమైనా చనిపోయినా, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి అమ్మినా, ఈ లింక్ ద్వారా వీళ్ళు ఏర్పాటు చేసేటువంటి ఈ సిస్టమ్, హోలోగ్రామ్ సిస్టమ్ ద్వారా ట్రాక్ సిస్టమ్ అంటారు అధ్యక్ష దీన్ని. ఈ ట్రాక్ సిస్టమ్ మరి ఇప్పుడు అమలు అవుతుందా? ట్రాక్ సిస్టమ్ అమలు అవుతే డిపోలు మన డిస్టిలరీ నుంచి డిపో నుంచి షాప్ వరకు అధ్యక్ష, షాప్ నుంచి ఎవరైనా వ్యక్తి కొనుక్కుంటే అక్కడి వరకు అధ్యక్ష. ఎక్కడైనా ఆ మద్యాన్ని పట్టుకున్నట్లయితే ఈ సిస్టమ్ ద్వారా, ఈ ట్రాక్ సిస్టమ్ ద్వారా మనం గుర్తించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. మరి ఈ ట్రాక్ సిస్టాన్ని ఎప్పట్లోగా అమలు చేస్తారు? ఇప్పటివరకు అమలు చేయలేదు అధ్యక్ష. 2 పైసలకు తయారయ్యేది ఆయన 2 రూపాయలకు ఒక బాటలకు ఇస్తున్నాడు అధ్యక్ష. దాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఎప్పటి లోపల అమలు చేస్తారు? శ్రీనివాస్ గౌడ్ గారు చిన్న మాట, మీరు క్వశ్చన్ మీరే వేసిండ్రు, క్వశ్చన్ ఏందో దాని విషయం ఆన్సర్ ఏ రకంగా ఉంటుందో మీకు తెలుసు. మీరు అసలు క్వశ్చన్ విడిచిపెట్టి వేరే సబ్జెక్ట్ అడిగితే పర్లేదు, అదేదన్నా షార్ట్ డిస్కషన్ ఇప్పుడు పర్లేదు కానీ ఇప్పుడు వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు మాట్లాడినట్టే మీరు మాట్లాడడం మీ ఉద్దేశమా? కొంచెం రిలేటివ్ మినిస్టర్ గారు ప్లీజ్ తర్వాత. అధ్యక్ష, చెట్లు ఎక్కడానికి యంత్రాలు ఏర్పాటు చేయడానికి యాక్షన్లో ఉంది అధ్యక్ష. వేరే రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో గిట్ట అక్కడ అవుతా ఉంది. ఆ మధ్యకాలంలో మేము ప్రభుత్వం తరఫున ఇవి ప్రొవైడ్ చేయడానికి ఒక 2-3 మిషన్లు చేసి నేను కూడా పరిశీలించడం జరిగింది. అది విధానపరమైన నిర్ణయాలు, ఇంకా కొద్దిగా టైం పడుతుంది. తర్వాత ఈ ఎక్విప్మెంట్స్ మనం తీసుకొని అంటే ప్రభుత్వం తరఫున తీసుకొని గీత కార్మికులకు ఇవ్వాలన్నా ఎట్లా చేయాలని చెప్పి అది తర్వాత పరిశీలిస్తాం. ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ప్రైవేటు వాహనాలు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. మాకు ప్రభుత్వ వాహనాల విషయం పరిశీలన ఉంది. గిరితరకి యంత్రాలు ఏర్పాటు చేయడానికి అయితే నేను చెప్పినా, అయితే ఆ వాహనాలు తీసుకోవడానికి మేము బడ్జెట్లో పెట్టడం జరుగుతూ ఉంది. అతి తొందరలోనే బడ్జెట్ తీసుకొని ఆ వాహనాలు ఏర్పాటు చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. వెంకట్రావు గారు క్వశ్చన్కి రిలేటెడ్ ఏదైనా ఉంటే ఒక సెకండ్ అండి. సార్, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో చనిపోయేటువంటి గీతా కార్మికులకు మరి మంత్రి గారు, అధికారులు, మేము కూడా అటెండ్ అయిన అధ్యక్ష, మొత్తం పాత బకాయిలు మొత్తం కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కొత్తగా ఇంకా 100 దరఖాస్తులు పరిశీలన ఉన్నాయి అధ్యక్ష. దయచేసి చనిపోయిన కుటుంబాలకు చనిపోగానే ఒక నెల రోజుల్లో వాళ్ళకు చెక్ అందేటట్లు, చనిపోయిన కుటుంబాలకు నెల రోజుల్లో చెక్ అందేటట్లు ఏర్పాటు చేయాలి అధ్యక్ష. అదే కాకుండా ఇచ్చిన ఎక్స్గ్రేషియాని 5 లక్షలకు పెంచేటట్లయితే కనీసం చనిపోయినటువంటి కుటుంబం ఇన్ని సంవత్సరాలుగా వృత్తిని నమ్ముకొని చనిపోయిన తర్వాత రోడ్ల పాలు కాకుండా కనీసం ఆ వచ్చినటువంటి ఎక్స్గ్రేషియా 5 లక్షలతోనైనా జీవనం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. దయచేసి అలాంటిది ఏదైనా ప్రతిపాదన ఉంటే దయచేసి పెంచడానికి ప్రతిపాదన, లేకపోతే ప్రభుత్వం ద్వారా మరి మీ ద్వారా వారిని అడుగుతున్న అధ్యక్ష 5 లక్షలకు పెంచాలని చెప్పి నేను అడుగుతున్నాను. వెంకట్రావు గారు రిలేటెడ్ క్వశ్చన్ ఏదైనా ఉంటే అడగండి. ముఖ్యంగా మంత్రి గారు చెప్తున్న జవాబులోనేమో ప్రైవేట్ బిల్డింగ్లలో ఉంటున్నారా అంటే అవును ఉంటున్నాం, ₹1,00,00,000 పైచర్లు అద్దె కడుతున్న నెలకని చెప్తున్నారు. గవర్నమెంట్ స్థలాలు ఇస్తే దాంట్లో నిర్మాణం చేస్తా అని చెప్తున్నారు. ఎప్పుడు చేస్తామంటే నేను ఉత్పన్నం కాదని చెప్పి ఆన్సర్ ఇచ్చారు సార్. అడిగే క్వశ్చన్ కరెక్ట్గా జవాబు చెప్పకపోతే సార్. అడిగే క్వశ్చన్ ఏంటంటే మెయిన్గా స్థలాలు ఎక్కడైతే ఇచ్చామో అక్కడ నిర్మాణం ఎప్పుడు చేస్తారు? స్థలాలు ఇవ్వని చోట స్థలాలు కావాలని చెప్పి ఒప్పుకుంటాం, కానీ స్థలాలు ఇచ్చిన తర్వాత ఎప్పుడు నిర్మాణం చేస్తారు? ఓ షెడ్యూల్ అనేది చెప్పాలి కదా. పరిశీలనలో ఉంది, బడ్జెట్లో పెడతామంటే ఏదో ముఖ్యంగా ఏంటంటే కొత్తగూడెం కానీ పాలంచలో కానీ స్థలాలు అవుతుంది, ఏం కావట్లేదు. ఈ కొత్తగూడెం పాల్వంచ ఖమ్మం లోపల 12 స్టేషన్లకు స్థలాలు వెరిఫై చేసి ఇచ్చిండ్రు. దాని ఎస్టిమేషన్స్ తయారు చేసి పంపగానే ఇమీడియట్గా ఇస్తాం. దానికి బడ్జెట్కి ఏమి ఇబ్బంది లేదు. అతి తొందరలోనే స్టేషన్లు కట్టియడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే మాకు ఎస్టిమేట్స్ వచ్చినాయో ఇమీడియట్ బడ్జెట్లో పెట్టేసి అవి ఇమీడియట్ భవన నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ఇంకోటి అధ్యక్ష, సొసైటీలకు 5 ఎకరాల భూమి ఇవ్వడం జరుగుతుంది. సంబంధిత కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం కూడా 5 ఎకరాల భూమి గురించి ఎక్కడైతే భూమి గుర్తించి ప్రభుత్వానికి పంపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఇంతకుముందే చెప్పింది 5 ఎకరాల ల్యాండ్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని భూములలో పట్టదారులు నీటిపారుదల ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
ఓన్ పట్టా భూమిలో అయితే ఎక్కడైతే జరుగుతున్నాయో ట్రిప్కి మేము రికమెండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళకి ఖచ్చితంగా ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. వృత్తికి సంబంధం లేని కళ్ళు వృత్తిలో ఉన్నట్టయితే అది మా దృష్టికి తీసుకురండి. నాకు కూడా తెలుసు, అంటే సభలో చెప్పడం ఏం కాదు, మహబూబ్నగర్లో చాలామంది సొసైటీలు మాత్రం ప్రభుత్వ తరఫున మేము గౌడ సోదరులకు సొసైటీలు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటారో ఏం చేసిన సంగతి అది మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకొస్తాం. కానీ లోకల్ సొసైటీ వాళ్ళు మాత్రం వాళ్ళ అంగీకారంతో ఆ సొసైటీలు ఇతరులకు ఇచ్చి నడిపించే జరుగుతూ ఉంది. దాంట్లో మేము ఇంటర్ఫియరెన్స్ అయ్యేటట్టు లేదు. ఒకవేళ సొసైటీలో వచ్చేసి ఈ మా మీద ఏదో జబర్దస్తి చేసి ఈ సొసైటీలు గుంజుకుంటున్న అటువంటి చేస్తే వితిన్ 24 hours లోపల ఆ సొసైటీల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, ఒక్క నిమిషం కూర్చోండి, ఒక 1 second. సంపత్ గారు మీకు ఇస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు క్వశ్చన్కు అనుబంధంగా అడిగేది ఉంటే అడగండి. అధ్యక్ష, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అద్దె భవనాలు కానీ లేకపోతే వెహికల్స్ కానీ దానికి సంబంధించినటువంటి ప్రశ్న అధ్యక్ష. సంపూర్ణంగా నాకు తెలిసి ఏ ప్రజాప్రతినిధులు కాదన్నాడు, అన్ని డిపార్ట్మెంట్లకు తో కంపేర్ చేస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రామ్ గోపాల్ వర్మ